వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా విచారణకు రండి రెడీ కానీ మరో రోజు, నేడు విచారణకు రావాలన్న సిట్టు స్పందించిన కేసీఆర్. అయితే నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు కేటీఆర్ని అదేవిధంగా హరీష్ రావుని గంటల తరబడి విచారించిన సిట్ దర్యాప్తు బృందం నిన్న కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఆ జూబ్లీస్ ఏసీపీకి మాజీ సీఎం లేక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నా కాబట్టి మీకు అనుకూలమైన మరో తేదీని విచారణ జరపండి, నిబంధనల మేరకు ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారించండి, దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని నిన్న కేసీఆర్ వెల్లడించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ జారీ చేసిన నోటీసులపైన మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారికంగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి వెంకటగిరి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్న ఈ నెల 30న శుక్రవారం సిటీ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రతిపాదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారణ నిర్వహించగలరని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎర్రవల్లిలోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావచ్చు, లేదంటే తన నివాసం వద్ద విచారణ చేపట్టవచ్చనే నిబంధనలు కూడా ఉండడంతో కేసీఆర్ నోటీసులకు వారు స్పందించడం సిటీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్కు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసిన సిటీ నేటి మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని వెల్లడి. మీరైనా రండి, మేమైనా వస్తామన్న అధికారులు ఎక్కడ విచారణకు హాజరవుతారో చెప్పాలని విజ్ఞప్తి. ఇక విచారణ కాదు ప్రతీకార చర్య. కేసీఆర్కు సిటీ నోటీసులపైన కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే హరీష్ రావు. ఈ వార్త నిన్న హరీష్ రావు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. కేటీఆర్ ఏమో ట్విట్టర్ వేదికగా ఈ అంశంపైన స్పందించడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక జగమేలే తల్లికి జన నీరాజనం, చిలకలగుట్టను వీడి గద్దెను చేరిన సమ్మక్క మహాజాతరలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం. తల్లిరాక ఘట్టం అత్యంత ఉద్విగ్నం, భక్తుల భావిద్వేగం, గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి ఎస్పీ కేకన్ గౌరవ వందనం, దారి పొడవున వనదేవతకు మొక్కులు, ఎదుర్కోలతోటి ఆహ్వానం, శివసత్తుల పూనకాలు, ఆదివాసుల గుసాడి తిన్స నృత్యాలు, వనదేవత ప్రతిష్టాపన వేళ శివమూగిన మేడారం వీధులు. గురువారం రాత్రి 9:50 సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించిన పూజారులు, అంతకుముందు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తలని తీసుకొస్తున్న పూజారులు, ఆ దృశ్యాలను ఇక్కడ మనం చూడొచ్చు. సాక్షి దినపత్రికలో వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక కాళేశ్వరం కాకతీయ బేష్ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు విద్యలను ఆర్థిక సర్వేలో ప్రశంసించిన కేంద్రం 2014లో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం, భూభారత్తో భూముల రికార్డుల నిర్వహణలో పెరిగిన పారదర్శకత, ధరల కట్టడిల్లో రాష్ట్రం జాతీయ రికార్డు 0.20% ద్రవ్యోల్బణ పరిమితం. జెన్ ఏఏ స్టార్టప్లలో తెలంగాణకు దేశంలోనే 4వ స్థానం. ఫార్మా హబ్గా హైదరాబాద్, షీటిమ్స్ వి హబ్ తోటి మహిళలకు భరోసా. హైదరాబాద్ వరంగల్ మధ్య ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు అవకాశం. కాళేశ్వరం కాకతీయ బేషం అంటూ ఓ వార్త హైలైట్గా నిలుస్తుంది. డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను, సాధించిన విజయాలను పలు చోట్ల ఉటంకించింది. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, ఐటీ పరిశ్రమలు, స్టార్టప్ల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రశంసించింది. ఇక అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలోనూ మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొంది. ఎకరాలకు ఆర్థిక సర్వేలో పేర్కొన్న గణాంకాల ప్రకారం తెలంగాణలో 2014లో 1.31 కోట్లకు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ అద్భుత ప్రగతికి కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకమని సర్వే ఒకవైపు ప్రశంసిస్తోంది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు వంటి పథకాలు అన్నదాతకు అండగా నిలిచాయని పేర్కొంది. అయితే సాగు విస్తీర్ణం భారీగా పెరిగినప్పటికీ వరి దిగుబడిలో తెలంగాణకి ఇంకా మెరుగుపడాల్సి ఉందని సర్వే సూచించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే తెలంగాణలో ఎకరానికి వచ్చే దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. అకాల వర్షాలు, వడగాల్పులు అందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. ఇక వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను వాడడం ద్వారా దీన్ని అధిగమించవచ్చని సర్వే సూచించింది. ఇక పీడిఎస్ ఆహార ధాన్యాల రవాణా వాహనాల కదలికలను రియల్ టైంలో గుర్తించేందుకు కేంద్రం అన్నచక్ర పేరుతోటి ప్రవేశపెట్టిన వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందని కూడా తెలపడం జరిగింది. ఇక సాగు విస్తీర్ణ దాదాపు రెట్టింపు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న గణాంకాల ప్రకారం ఇక గణాంకాలు మనం చూడొచ్చు. ఇక సవాలున్న ముందుకే 2026-27 వృద్ధి అంచనా 6.8, 7.2%, 4.4%కి దగ్గరున్న ద్రవ్యలోటు, బంగారం వెండి ధరల మంటలు కొనసాగొచ్చి ఇంకా టారిఫ్లను ఎదుర్కొనేందుకు పలు చర్యలు 2025-26 ఆర్థిక సర్వేలో వెల్లడి అంటూ వార్తలు హైలైట్గా నిలుస్తున్నాయి మెయిన్ పేపర్లో. ఇక ఆర్సీసీ అద్దె ఇంట్లో ఉంటే ఇందిరమ్మ బిల్లులకు బ్రేక్. పేదలు, నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించే సమయంలో ప్రభుత్వం పదే పదే చెప్పిన మాట. దానికి సంబంధించి L3 జాబితాలో చేరుస్తున్న గృహ నిర్మాణ శాఖ ఇళ్ల మంజూరు సమయంలో ఈ అంశాన్ని పట్టించుకొని వైనం. తీరా ఇల్లు నిర్మించుకున్నాక బిల్లులు మంజూరుకు ససేమిరా అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు. ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాలి. సొంత ఇల్లు ఉంటే కనుక కేవలం కచ్చా పైకప్పుతో కూడిన ఇల్లు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీసీ పైకప్పు ఉండకూడదని అర్హతల జాబితాలో స్పష్టం చేసింది. ఈ మేరకు పక్క పైకప్పు ఉన్న ఇంటిలో ఉన్న వారి దరఖాస్తులను అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలైన గందరగోళం ఇప్పుడు మొదలైంది. సొంత జాగా ఉన్న, సొంత ఇల్లు లేని పేదలు అద్దెల్లో ఉంటూ ఆ ఇంటికి ఆర్సీసీ పక్క పైకప్పు కనుక ఉంటే ఇందిరమ్మ ఇంటి బిల్లులు మంజూరు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ నిరాకరిస్తుంది. అలా ఆర్సీసీ పైకప్పు ఉన్న ఇళ్లలో అద్దెకు ఉండే వారిని L3 అర్హతలపై అనుమానులు ఉన్న వారితోటి రూపొందించిన జాబితాలోకి చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం దరఖాస్తులోని చిరునామాల వద్దకు ప్రత్యక్షంగా వెళ్ళి అర్హతలను తేల్చి సిఫారసు చేసింది. ఆ సమయంలో సొంత జాగా ఉండి సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉండే పేదలను గుర్తించి సానుకూల నివేదికలు సమర్పించింది. ఆర్సీసీ పైకప్పు ఉన్న అద్దె ఇళ్లలో ఉన్నప్పటికీ పేదలే కావడంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో అద్దె ఇంటికి ఆర్సీసీ పైకప్పు ఉంటే అర్హులు కాదన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. దాంతో సిబ్బంది పట్టించుకోలేదు. ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. తీరా బిల్లులు మంజూరు చేయాల్సి వచ్చేసరికి ఆర్సీసీ పైకప్పు ఉన్న ఇళ్లలో అద్దెకుంటున్నారనే విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. బిల్లు మంజూరు చేయడం లేదు. వాళ్ళకి ఇంటి జాగా ఉండి అద్దె కోసం వేరే ఇంట్లో ఇక్కడ చెప్పినట్లు ఆర్సీసీ పైకప్పు ఉండే అద్దె ఇంట్లో ఉండడం కూడా నేరమైపోయింది. వారికి బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని వారు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. మొత్తానికైతే ఇప్పటికైతే సొంత జాగా ఉండి ఆర్సీసీ పైకప్పు ఉన్న అద్దె ఇళ్లలో ఉన్న వాళ్ళకి మళ్ళీ అర్హులు అంటూ మళ్ళీ ప్రకటించడం జరిగిందంట. ఇక చరిత్రలో నిలిచిపోయే రోజు మామునూరు ఎయిర్పోర్టు కోసం 300 ఎకరాల అప్పగింతపైన డిప్యూటీ సీఎం బట్టి పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు పత్రాల అందజేత ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్లను త్వరగా పూర్తి చేయాలని వినతి. చరిత్రలో నిలిచిపోయే రోజు అంటూ బట్టి విక్రమార్కు సంబంధించిన వార్త హైలైట్గా నిలుస్తుంది. ఇక ప్రీమెట్రిక్ ఉపకార దరఖాస్తులకు బ్రేక్. ప్రీమెట్రిక్ విద్యార్థుల ఉపకార దరఖాస్తు ప్రక్రియలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్న సంక్షేమ శాఖలు బీసీ విద్యార్థులకు మాత్రం దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశాయి. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ ప్రీమెట్రిక్ ఉపకార దరఖాస్తులకు బ్రేక్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక అందరికీ అనుగుణంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షపై అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఈఏ పీసెట్లో ప్రశ్నావళిని విభిన్నంగా ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపైన కసరత్తు జరుగుతుంది. ఈఏ పీసెట్ కన్వీనర్ల బృందం శుక్రవారం సమావేశం కానుందంటూ వార్త అందరికీ అనుగుణంగా అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక భారత్ కొత్త ఆశకిరణంగా ఎదుగుతోంది.
ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడొక ఆశాకిరణంగా ఎదుగుతుందని మోడీ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంటు ప్రాంగణంలో వారు మాట్లాడడం జరిగింది. ఇక అసలు నయనాలతోటి అజిత్కు వీడ్కోలు. విమాన ప్రమాదాలు దుర్మరణం పాలనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల నడుమ ముగిశాయి. ఇంకా సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? విద్యాలయ ప్రాంగణాల్లో కులాధారిత వివక్షను నిరోధించేందుకు యూజీసీ నూతనంగా రూపొందించిన సమానత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీం తప్పుపట్టింది. ఆ వార్త ఎడ్లను నిలిచింది. ఇక బహుళధ్రువ ప్రపంచం కోసం పాటుపడదాం. వైషమ్యాలను మార్చి బహుళధ్రువ ప్రపంచం కోసం సమిష్టిగా పాటుపడదామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. బహుళధ్రువ ప్రపంచం కోసం పాటుపడదామంటూ ఈ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. డేంజర్గా మేడిగడ్డ బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి అంటూ వార్త హైలైట్గా నిలుస్తుంది. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజ్ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది. దేశంలోని అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డ మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, డ్రిప్ నిధులపైన ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి జి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇక పోస్ట్ మాన్సూన్ స్టడీలో ఈ విషయం వెల్లడైందని చెప్పడం జరిగింది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు. నందినగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు. స్టేషన్కు వచ్చినా సరే వేరే చోటైనా సరేనని వెల్లడి. నేను రాలను, మీరే ఫామ్ హౌస్కు రండి అంటూ కేసీఆర్. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ వినతిపైన నేడు నిర్ణయం. సిటీ చీఫ్ సజ్జనర్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిటీ నోటీసులు ఇచ్చినటువంటి వార్త అన్ని ప్రధాన వార్తలు ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు 160 సిఆర్పిసి కింద సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండగా బంజారా హిల్స్ నందినగర్లోని ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు. జూబ్లీ హిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని లేదా హైదరాబాద్లో ఆయన సూచించిన ప్రాంతానికి తామే వస్తామని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అంశాల అభియోగాలపైన పలు సెక్షన్ల కింద పంచగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జూగినపల్లి సంతోష్రావును సిటీ ఇప్పటికే విచారించింది. ఏ నోటీసులైనా ఎర్రవల్లికే పంపండి. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాను సిటీ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు గురువారం సిటీ ఏసీపీ వెంకటగిరికి రిప్లై ఇచ్చారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను తానే ఫైనల్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు రాలేనని మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులు స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, కాబట్టి సిద్దిపేట జిల్లాలోని తన ఎర్రవల్లి నివాసానికి అధికారులు రావాలని కోరారు. విచారణకు వచ్చే ముందు మరోసారి నోటీసులు ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి నోటీసులనైనా ఎర్రవల్లి అడ్రస్కే పంపాలని విన్నవించారు. ఇక మాజీ సీఎంగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ పేర్కొనడం జరిగింది లేఖలో. ఇక విచారణ కాదు ప్రతీకారం. కేసీఆర్కు సిటీ నోటీసులపైన కేటీఆర్ కామెంట్. నోటీసులు బెదిరింపులతోటి తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షే, ఆయన్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. వార్త కూడా ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపైన బురద జల్లడమేనని మండిపాటు. ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి భేటీ. ఇక నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో, ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించేదే కవిత. ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు, విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ కవిత. ఇక రాజకీయ కక్ష కాదు, చట్ట ప్రకారమే కేసీఆర్కు నోటీసులు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండా జరగలేదు, నిజాలు బయటకు రావాలంటే విచారించాల్సిందేనని వెల్లడి అంటూ వైపు ప్రభుత్వం తరపున ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు, ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం పైన సీటు పేరుతోటి కాలయాపన, గొర్రెలు, లిక్కర్, నైనికోల్ బ్లాక్ అన్నింట్లోనూ పాత పద్ధతి, 12 ఏళ్ల సర్కారు నిర్ణయాలపైన సిట్టింగ్ జడ్జి తోటి తేల్చాల్సిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరోవైపు కామెంట్ చేశారు. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో నిలుస్తుంది. ఇక మేడారం జాతరకు సంబంధించి వార్త హైలైట్గా నిలుస్తుంది. ఇక మేడారం గద్దెల వద్ద జన సందోహాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. కొలువుదీరిన తల్లులు, చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి బిడ్డలను దర్శించుకుని పులకించిన భక్తజనం. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిభావంతో కొలిచే అతిపెద్ద జన జాతర మేడారం జాతర. ఇక జెండగుట్ట కంకవనం ప్రతిష్టాపనతోటి పూజలు షురు. సాయంత్రం 6:55 చిలకలగుట్ట నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచకంగా గాల్లోకి తుపాకీ పేల్చిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్. ఇక మేడారం గద్దెలపైన వనదేవతలు కొలువు తీరారు. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా గురువారం తల్లి సమ్మక్క రాకతోటి భక్తులు పులికించిపోయారు. జై సమ్మక్క, జై సారక్క అంటూ తల్లులను తలుచుకున్నారు. చిలకలగుట్ట నుంచి దిగి వచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయ జయ ధ్వానాలతోటి స్వాగతం పలికారు. తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాలోకి కాల్పులు జరపగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగరవేసి ఏటలను బలిచి మొక్కులు చెల్లించుకున్నారు. శివశక్తుల పూనకాలతోటి ఊగిపోయారు. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్ధపోయిన మునీందర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతోటి జెండా గుట్టకు చేరుకున్నారు. ఇక సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు కంకవనంను తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. ఇక సమ్మక్క సారలమ్మ గద్దెలపైన పసుపు, కుంకుమ, చీరసారలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవిందరాజు పగిడిద్ద రాజులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా గురువారం వనదేవతలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జుయల్ ఓరం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ తదితరులు దర్శించుకున్నారు. ఇక పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్, దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం 2025-26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక అంటూ మరో వార్త హైలైట్గా నిలుస్తుంది. తగ్గుతున్న ఏకాగ్రత, వర్క్ పర్ఫార్మెన్స్, బలహీనపడుతున్న సామాజిక సంబంధాలు, పెరుగుతున్న ఒబిసిటీ, డయాబెటిక్, మానసిక ఆరోగ్య సమస్యలు ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు వెల్లడించిన ఎకానమిక్ సర్వే దేశంలోని యువకులు, పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని 2025-26 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇక తెలంగాణ గ్రోత్ మోడల్ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నది. ఆర్థిక సర్వే నివేదికలో కేంద్రం ప్రశంసలు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.2%, జాతీయ సగటు 1.2%, 2035 నాటికి $201 బిలియన్. హైదరాబాద్ ఎకానమీ, ఐటీ, ఫైనాన్స్లో 40% వాటా తెలంగాణ సహా 4 రాష్ట్రాలదే. వి హబ్, షీ టీమ్ సేవలు బేచ్ అని కొనియాడిన కేంద్రం. హైదరాబాద్, వరంగల్ మధ్య నమో భారత్ రైలుకు ప్రతిపాదన అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా, యూజీసీ కొత్త రూల్స్ పైన సుప్రీంకోర్టు ఫైర్, సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంటీ వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక వెండి ధరలు 4 లక్షలు, ఒకరోజే 19,500 రూపాయలు జంపు. 12,000 ఎగిసిన బంగారం 10 గ్రాముల ధర 1.83 లక్షలు పలుకుతుంది. మొత్తానికైతే సామాన్య మానవులు వెండి, బంగారం కొనే పరిస్థితి అయితే లేదు. ఇంకా ఈ ధరలు ఇంకా పెరగొచ్చని కూడా నిపుణులు సూచిస్తున్నారు. విమానయాన శాఖకు మామునూరు భూములు ఎయిర్పోర్టు కోసం 300 ఎకరాలు అప్పగించిన రాష్ట్ర సర్కార్ చరిత్రలో నిలిచిపోయే రోజు డిప్యూటీ సీఎం బట్టి. ఇక పనులు మొదలైన 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానయాన శాఖకు మామునూరు భూములు అంటూ ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో నిలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ది ఫోన్ ట్యాపింగ్ సర్కార్, గవర్నర్ ఫోన్ను ట్యాప్ చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్ష బీజేపీ సంచలన ఆరోపణ. సిద్ధరామయ్య సర్కార్ది అధికార దుర్వినియోగమేనని ధ్వజం శాసనసభలో తీవ్ర గందరగోళం అంటూ ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. హెడ్లైన్స్ మనం చూసినట్లయితే సిటీ నోటీసు నేడు కుదరదు అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్.
ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని వెల్లడి. విచారణ తప్పనిసరిని పేర్కొన్న అధికారులు. ఇక వేరే తేదీని మీరే నిర్ణయించండి. సిఆర్పిసి 160లో సరిహద్దులు మీ విచారణ 20లోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు. పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లు నేనే ఇవ్వాలి. ఇది ముందే ఖరారైనందున నేను రాలేను. సిటీ అధికారికి కేసీఆర్ సమాధానం. మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం. విచారణకు పూర్తిగా సహకరిస్తా అంటూ కేసీఆర్. ఇక ప్రగతి మాయం, కేసీఆర్ హయం. పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో జలసిరి. దాంతో 89 లక్షల ఎకరాలు కొత్త సాగులోకి. ఇక భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ. మహిళా పారిశ్రామికవేత్తలకు దన్నుగా వీహబ్. తయారీ రంగం కొలువుల్లో 5% వాటా మనది. ఐటీ సేవల్లో రాకెట్ వేగం. టాప్ 4లో రాష్ట్రం. దేశానికి తెలంగాణ రోల్ మోడల్. మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు. కేసీఆర్ పాలనపైన అబద్ధాలు పటాపంచలు. దేవభక్తిని పాపారావు. ఐటీలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్. ప్రశాంత్ జోషి. కేసీఆర్ విధి విధానాలకు విజయాలకు నిదర్శనం ప్రొఫెసర్ రాఘవరెడ్డి. 10 ఏళ్ల అభివృద్ధిని గుర్తించిన సర్వే ప్రొఫెసర్ సీతారామరావు. ఇక కాళేశ్వరం గంత చాటిన ఆర్థిక సర్వే అంటూ వెంకట్ పరస వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా ఇక్కడ హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరుగమనం. రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి. రాష్ట్రం కోవిడ్ నుంచి కోలుకున్న దెబ్బకొట్టిన కాంగ్రెస్. 2 ఏళ్లలోనే భారీగా పడిపోయిన ధాన్యం ఉత్పత్తి. తేల్చి చెప్పిన ఎకానమిక్ సర్వే 2025-26 అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక టీచర్ల యుద్ధ బేరీ. రేవంత్ సర్కార్ పైన ఉపాధ్యాయులు జంగు సైరన్. ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నిర్ణయం. విద్యారంగ సమస్యలపైన సమరమే ఏకైక ఎజెండా. ఏకతాటిపైకి 33 ఉపాధ్యాయ సంఘాలు. ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆవిర్భావం అంటూ టీచర్లు యుద్ధ బేరీ ముగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక కాళోజీ కళాక్షేత్రంలోకి కూడా ఆఫీసు. కూడా భవన్ లీజుకు సర్కార్ కసరత్తు. 15 రోజుల్లో టెండర్లకు యత్నాలు. నిర్వహణ భారం అంటూ కుంటి సాకులు. ఇటీవల టీ హబ్ పైన ఇదే తరహా పన్నాగం అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.